హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో, అంటే నవంబర్ 15న తీసిన వీడియో. రోజుట్లాగే 5ంటికి అయితే లేచాను. బయట అంతా ఊడ్చేసుకొని ముగ్గులు పెట్టుకొని తులసమ్మ దగ్గర అయితే ముందు అదైతే వీడియో షూట్ చేయలేదు. ఇలా అయితే ముగ్గు పెట్టుకొని ఇలా అయితే పూజ చేసుకున్నాను. తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడైతే పూజ పూలన్నీ కింద మాకు అపార్ట్మెంట్లో ఉంటుంది, ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చి అయితే ఇలా పెట్టేసి ఇంట్లో అయితే ధూపం కూడా వేస్తున్నాను. వీళ్ళంతా అయితే చూపించాను, నెగిటివ్ ఎనర్జీస్ అవన్నీ ఉంటే పోతుంది కదా. ధూపం అయితే వేసేసుకున్నాను. ఫాస్ట్గా ఇంకా స్కూల్ టైం అవుతుంది కదా, ఫాస్ట్గా అయితే పూజలు అవన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా రోజు రొటీనే. ఇంకా ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ పెట్టుకొని కొన్ని బాదం అయితే తినేసి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసాను, అదైతే షూట్ చేయలేదు. ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి అదైతే పొటాటో అండ్ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను. నేను ఆ కర్రీ అయితే కుక్కర్లో అయితే పెట్టేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. కుక్కర్లోనే తిరుగుమాత వేసేసి అన్ని కారం, పసుపు, ఉప్పు, అల్లం చిన్నులకి పేస్ట్, ధనియాల పొడి అన్నీ అయితే మిక్స్ చేసి కొన్ని వాటర్ పోసేసి విజిల్ అయితే పెట్టేస్తాను. కొబ్బరి అవన్నీ వేసేసుకుంటాను. చాలా మంచిగా కుక్ అవుతుంది. కొత్తిమీర అన్నీ ఒకేసారి వేసేసుకొని ఇలా వేస్తాను. కుక్ అయినాక చూడండి చాలా బాగుంటుంది. రైస్లో బాగుంటుంది, చపాతీలో దేంట్లోకైనా తినొచ్చు. అలా ప్రిపేర్ అయిపోయింది. బాక్స్లో అవన్నీ కూడా కట్టేశాను. తర్వాత ఇలా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఒక బర్డ్ అయితే వచ్చింది. ఫ్లవర్స్లో నెక్టర్ని రసం ఉంటుంది కదా, ఆ ఫ్లవర్స్లో రసం అయితే పీకేస్తూ ఉంది. ఇంకా తర్వాత పిల్లలకి మధ్యాహ్నం బాక్స్ అవన్నీ ఇచ్చేసి పూజకి సంబంధించినవన్నీ వస్తువులన్నీ తెచ్చుకున్నాను. ఈ వత్తులు 365 వత్తులు, ఆవు నెయ్యి, పాలు, ఆవు పాలు అవన్నీ అయితే తెచ్చుకున్నాను. ఫ్లవర్స్, ఫ్రూట్స్, ప్రమిద అవన్నీ అయితే తెచ్చుకున్నాను. ఎప్పుడు ఇదైతే గుడికి వెళ్ళి చేస్తాము. ఈసారి ఎప్పుడు గుళ్ళో అంతా ఎక్కువ మంది ఉండడం వల్ల హడావుడిగా ఉంటుంది. అందుకని ఈసారి ఇంట్లోనే చేసుకుందాము ఎలా అని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈసారి టెంపుల్కి అయితే వెళ్ళలేదు, ఇంట్లోనే చాలా బాగా చేసుకున్నాము. అలాగే శివయ్యని చూడలేకపోతాం కదా ఎలా అని అనుకొని ఎప్పుడో నేను విన్నాను, శివుడు మా పక్కన ఆంటీ అయితే అలా చేస్తారు. శివుడికి అన్నం అంటే చాలా వేడి వండి అన్నమే పెడతారు కదా, అలాగే అన్నంతో అంటే తేనెతో అయితే నేనైతే ఒక శివలింగం చేసుకుందామని అనుకొని నేనైతే శివలింగం చేద్దాం అనుకున్నాను, చేశాను. ఇక్కడైతే ఇంకా పాప అయితే దీపాలు పెట్టింది వాకిట్లో. ఫస్ట్ తులసమ్మకి దీపం పెట్టాలి కదా, ఫస్ట్ అదైతే పెట్టుకున్నాను. ఇక్కడైతే పసుపు పెట్టుకొని బియ్య పిండితో అయితే ముగ్గు అవన్నీ అయితే రెడీ చేసుకున్నాను. పూజకు సంబంధించిన అన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను, ఏవి మర్చిపోకుండా అన్నీ ఒక దగ్గర అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇక్కడ అప్పటికి నానబెట్టి అన్నం అయితే వండాను, చాలా మెత్తగా వండేసాను. దాంట్లో తేనె వేసుకొని ఇప్పుడైతే శివలింగం అయితే చేస్తున్నాను. బాగా మెత్తగా అయితే చేసేసి చాలా బాగా వచ్చిందండి శివలింగం. ఫస్ట్ టైం ఇలా చేశాను. మన ఇంట్లోనే శివుడే ఉన్నట్లు అనిపించింది, చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. గుడికి వెళ్ళినా ఇంత హ్యాపీగా రష్లో చూడలేమేమో అలా అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. మంచిగా అయితే శివలింగం అయితే నేనైతే షేప్ చేశాను, మంచి ఆకారం అయితే వచ్చింది. ఒక రాగి ప్లేట్లో అయితే పెట్టుకున్నాను శివాన్ని. లింగాన్ని అయితే రాగి ప్లేట్లో అయితే పెట్టేసుకొని అయితే రెడీ చేశాను. తర్వాత ప్రాణప్రతిష్ఠ అలా పెట్టేసుకున్నాను. ప్లేట్ అయితే పెట్టేసుకొని దానికి గంధం, పసుపు బొట్లు అయితే పెట్టేసాను. తర్వాత దానికి అభిషేకం చేస్తే రైస్ కదా నానిపోతుందేమో అని చెప్పి మేమే అక్షంతులు గంధంతో, వాటితో, ఫ్లవర్స్తో, బిల్వపత్రాలతో వస్తూ తెల్ల జిల్లేడు చెట్టు కూడా కనిపించింది. అక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే తెచ్చాను, అవి కూడా అయితే పెట్టాను. బిల్వపత్రాలు అవన్నీ అయితే బయటకు వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నాను. తర్వాత ఉసిరికాయలు అవన్నీ అయితే తీసుకొచ్చాను. తర్వాత ముగ్గులైతే ఉసిరి దీపాలు కూడా పెడదాము వాటితో పాటు అని
అవన్నీ అయితే మధ్యాహ్నం అయితే నానబెట్టాను, బాగా నాని. ఇలా అయితే పాప నేనైతే పూజ చేస్తున్నాము. ఇంకా బాబు అయితే ట్యూషన్కి వెళ్ళాడు, వాళ్ళు వచ్చాక పెడతారులే, మనకైతే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను పాప అయితే పెట్టాను. బాబు వాళ్ళ నాన్న అయితే తర్వాత 8కి వచ్చాక వాళ్ళు పెడతారులే అని చెప్పేసి మేమైతే దీపాలు అయితే పెట్టుకొని మంచిగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చంద్రుడికి ఇష్టమని అది దోశలు అయితే వేశాను, అవన్నీ తర్వాత లాస్ట్లో పెడదాంలే, వాళ్ళు కూడా వచ్చి అందరూ దీపాలు అవన్నీ పెట్టేసుకున్నాక అని చెప్పేసి అనుకున్నాము. ఇలా తాంబూలం అయితే పెట్టేసి దీపాలు వెలిగించాక లింగాష్టకం అండ్ బిల్వాష్టకం అయితే చదువుతూ ఉన్నాను. బిల్వాష్టకం అవన్నీ అయితే చదువుతున్నాను, చదివేసి పూజ అయితే చేసుకున్నాము. ఒక్కొక్కటిగా బిల్వపత్రాలు అయితే వేస్తూ శివుడికి అయితే మంచిగా అయితే పూజ చేసాము. గుళ్ళో ఉన్నట్టు ఫీల్ అయితే నాకైతే వచ్చేసింది, చాలా హ్యాపీగా అనిపించింది. శివయ్యే మా ఇంటికి వచ్చినట్లయితే నాకు అనిపించింది. చాలా హ్యాపీగా మంచిగా చేసుకున్నాము. ఇలా నేను చదువుతూ ఉంటే మా పాప కూడా పెడుతూ చాలా మంచిగా చేసావమ్మా, శివలింగం చాలా బాగుందమ్మా అంటుంది. ఇంకా అలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా శివయ్యకి అయితే హారతి అయితే ఇచ్చేసాము. ఇంకా మంచిగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా అక్కడే దీపాలు అయితే కొండెక్కే వరకు అలాగే అయితే కూర్చొని ఉన్నాము. తర్వాత మా హస్బెండ్ మా బాబు అయితే వచ్చారు, వాళ్ళు కూడా స్నానాలు అవి ముగించుకొని ఇలా అయితే ఒత్తులు వెలిగించేశారు. తర్వాత చంద్రుడికి ఇష్టమని దోశలు అయితే వేసేసి అక్కడ ప్రసాదంగా పెట్టాను. తర్వాత ఆవు పాలల్లో చంద్రుడిని చూద్దామని చెప్పేసి ఇలా పైకి అయితే వెళ్ళాము. ఇలా వెళ్తే చాలా మంచిగా అలాగే చూడండి ఎంత చక్కగా ఆవు పాలల్లో అయితే ఎంత చక్కగా కనిపించారు.